హల్లెలూయా స్తోత్రం అండి. ఈరోజు నాకు దేవుని వాగ్దానం వచ్చింది ఏంటంటే ಲೂಕಾಸು ವಾರ್ತ 4వ ಅಧ್ಯಾಯము. ಕರ್ತನ ಆತ್ಮವು ನನ್ನ ಮೇಲೆ ಇದೆ. ಆತನು ನನ್ನನ್ನು ಬಡವರಿಗೆ ಶುಭವಾರ್ತೆಯನ್ನು ಸಾರುವುದಕ್ಕಾಗಿ ಅಭಿಷೇಕಿಸುವವರನ್ನು, ಸೆರೆಯಲ್ಲಿರುವವರನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡುವುದಕ್ಕೂ ಮತ್ತು ಕುರುಡರಿಗೆ ಕಣ್ಣು ಬರುವುದಕ್ಕೂ, ಹಿಂಸಿಸಲ್ಪಟ್ಟವರನ್ನು ಬಿಡಿಸಿ ಕಳುಹಿಸುವುದನ್ನು, ಕರ್ತನು ನೇಮಿಸಿರುವ ಶುಭವರ್ಷವನ್ನು ప్రచారపడిಸುವುದಕ್ಕೂ ఆతను నన్ను కಳುహిಸಿದ್ದಾನೆ. ఆమేన్. ప్రజలండి, దేవుడు ఈరోజు నాకు ఈ వాగ్దానాన్ని బట్టి నేను ఎప్పుడైతే వెనకకి కూడా చాలాసార్లు బట్టలు పంచాను, బెడ్షీట్స్ పంచాను, ఫుడ్స్ పంచాను, ప్రతి ఒక్కటి పంచాను. కానీ దేవుడు ఇచ్చిన కార్యాన్ని బట్టి ఇంకా ముందుకి చాలా గొప్ప గొప్ప సేవలు చేయబోతున్నానని నమ్మి అడుగుతున్నానండి. హల్లెలూయా స్తోత్రం అండి. అందరికీ ప్రజలండి, ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. ఇంతకు ముందు కూడా చేశాను టాటా ఏసీలో, అద్భుత కార్యంతో జరిగింది. అదేవిధంగా మరొకసారి కూడా చేశాను. మళ్ళీ ఈరోజు చేస్తానని పెట్టాను, కానీ ఈరోజు ఏదో ఒక దీనివల్ల కాలేదు. దేవుని ఒక నామం బట్టి అద్భుత కార్యంతో సోమవారం అయితే పంచామని అనుకున్నాము. దేవుని ఒక నామం బట్టి అద్భుత కార్యంతో సోమవారం మళ్ళీ ఒక 100 మెంబర్స్కి ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరగబోతుంది. అదేవిధంగా ఆ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కోసము మీరు, మీ కుటుంబము ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అద్భుత కార్యంతో జరగాలని ప్రార్థన చేయండి. ఇంకా ఎంతవరకు అయితే సోమవారమే కాకుండా మరొక 2 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అద్భుత కార్యంతో జరగబోతుందని, ఇంకొక 2 రోజులకు ఒకసారి కాకుండా 4 రోజులకు ఒకసారి కాకుండా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు దేవుడు నాకు ఇస్తున్నాడు. నేను పంచబోతున్నాను. నేను ఎంత అయితే సంపాదిస్తున్నానో దాంట్లోకి వెళ్ళి దేవుని కోసం అయితే ఎంత అయితే ఇవ్వాలనుకుంటున్నావో అది మొత్తం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. లేకపోతే బెడ్షీట్ పంచాలి, లేకపోతే ఫుట్పాత్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్లాత్స్ ఇవ్వాలి అని ఒక ఆలోచనలతో నేను ముందు సాగుతున్నానండి. దానికోసము ఎంతవరకు అయితే అంతవరకు మీరు ప్రేయర్ చేయండి. దేవుని ఒక నామం బట్టి అద్భుత కార్యంతో ఇంకా బెడ్షీట్స్ చాలా ఉన్నాయి. 100 తెచ్చాను, కానీ దానిలో 80 పంచాను. ఇంకొక 20 బెడ్షీట్స్ ఉన్నాయి, పాయింట్ షర్ట్స్ ఉన్నాయి, ఇంట్లో చాలా పంచడానికి ఉన్నాయి. అవన్నీ పంచడానికి, ఇంకా కొన్ని కూడా పంచడానికి మీరు, మీ కుటుంబము, మీ సంఘస్థులు అందరు ప్రార్థన చేయండి. అద్భుత కార్యంతో నేను అతి త్వరలో ఇంకా గొప్ప గొప్ప సేవలు చేయబోతున్నానని దేవుని నామమున అడిగి కోరుకుంటున్నానండి. ఆమేన్.